ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నువ్వు ప్రాణంగా ప్రేమించే బంధం నీ దగ్గరికి రాబోతుంది. ఇదిగో ఇప్పుడే ఆహ్వానించు బిడ్డ అని మన బాబాగారు అయితే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నేను చెప్పబోయేటటువంటి విషయంలో నీ మనసులో ఉన్నటువంటి భారమంతా కూడా తీరిపోతుంది. ఎవరైతే నిన్ను అవహేళన చేసి వెళ్ళిపోయారో వారు మళ్ళా తిరిగి నీ మనసును అర్థం చేసుకుంటారా లేదా, తిరిగి నీ దగ్గరికి వస్తారా లేదని నీ గొప్పతనం వారికి నా యొక్క గొప్పతనం వారికి అర్థమయ్యేలా చెయ్యి బాబా అని నువ్వు పదే పదే అడుగుతున్నావు కదా. చూడు తల్లి, నీవు అంటే మనం నమ్మిన వాళ్ళు, మన నుంచి దూరమైన వాళ్ళు మన గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తారా లేదని మన మనసుకి అనిపించడం సహజమే. అయితే ఈ విధమైనటువంటి ఆలోచనలో నువ్వు మాత్రమే చేస్తే సరిపోదు, ఎదుటి వ్యక్తులు కూడా చేయాలమ్మా. అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు సంతోషాన్ని నింపడానికి, మంచి జీవితాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను తల్లి. నీకు ఈ విషయం పదే పదే చెప్పడానికి ఈ సందేశం నేను తీసుకువచ్చాను. నువ్వు ఎవరైతే దూరం అయ్యారని చెప్పి బాధపడుతూ ఉన్నావో, ఎవరైతే అపార్థం చేసుకునని ఇన్ని రోజులు నువ్వు బాధపడుతూ ఉన్నావో, వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని నీ దగ్గరికి వస్తున్నారు తల్లి. అంతకుమించి సంతోషం ఇంకేముంటుంది బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా. వారు నన్ను అపార్థం చేసుకున్నారని అనుకుంటున్నావు కదా, నీ నుంచి దూరంగా వెళ్ళారని అనుకుంటూ ఉన్నావు కదా. మరలా తిరిగి నీ దగ్గరికి వచ్చారంటే అంతకన్నా ఆనందం ఇంకేమీ లేదు బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా. చూడు తల్లి, ఎవరైతే హేళన చేసి అవమానించి నేను దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళే తిరిగి మళ్ళీ వాడు తప్పు తెలుసుకొని గొప్ప దానవని చెప్పి ఆ మాట నిజంగా నీ ముందుకు నీ ముందుకు వస్తే ఎంత గొప్పగా ఉంటుందో కదా. ఎందుకంటే నిజాయితీ అతి కొద్ది రోజుల్లోనే నీకు ఏదైనా సరే ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడమ్మా. ఎంత నిజాయితీగా ఉంటావో, ఎంత మంచి మనసుతో ఉంటావో ఇవన్నీ కూడా ఆ భగవంతుడు చూస్తూ ఉంటారు. కాబట్టి గొప్ప సంతోషాన్ని ఆ భగవంతుడు నీ నుంచి ఎప్పుడు కూడా కోరుతాడు తల్లి. అయితే ఎవరైతే నీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో, నిన్ను నిందించి, నువ్వు చేసినటువంటి తప్పులు నిందించి నీ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారో వాళ్ళని నీ దగ్గర చేయబోతున్నాను. అయికపోతే నీ జీవితం చాలా లోటుగా ఉంటుంది కదా. అందుకే తల్లి, నువ్వు ఎప్పుడైతే నా దగ్గర వేడుకున్నావో నీ గురించి అంతా కూడా సర్వం సిద్ధం చేసేస్తాను తల్లి. ఎవరైనా సరే ఒక వ్యక్తులు అంటే ఎవరి మనసులో ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారని చెప్పడం చాలా కష్టం. కాబట్టి పైకి లోపల ఒకరా ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల్ని అంచనా వేయడం అనేది కూడా చాలా కష్టమే. నువ్వు కూడా అదే విధంగా నీ యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంటుందో, అలాగే నీ మంచి మనసు ఏ విధంగా ఉంటుందో, నలుగురికి కూడా ఉపయోగపడే విధంగా నీ పనులు అయితే ఎలా ఉంటాయో అదే విధంగా వారిని కూడా అమృతమైనటువంటి ప్రేమను ప్రేమించి చేరదీసి వారిని మాత్రం నుంచి దూరం నుంచి మంచి కోరేవారు మాత్రం నీ చుట్టూ నిలబడి నీకు ధైర్యాన్ని ఇస్తే, నీ చెడు కోరుకునేవారు మాత్రం నీ ఎదుగుదలను చూసి నువ్వు ఎప్పుడు శిక్షను అనుభవిస్తూ ఉంటావా అని వారు ఎదురు చూస్తూ ఉంటారు తల్లి. అని ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటే వారు కుళ్ళుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ లోపల ఎప్పుడు కూడా శిక్షను అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే సంతోషంగా ఉండలేరో వారు నిజంగా ఒక శిక్షను అనుభవిస్తున్నారో. ఎందుకంటే పనుల గురించి ఆలోచిస్తే పనులు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నామని చెప్పి ఎవరైతే కొట్టుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా జబ్బు ఉన్నట్లే. కాబట్టి అటువంటి వ్యక్తుల గురించి ఆలోచించవద్దు. నిన్ను అపార్థం చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నావు కదా. ఎంత మంచి మనసు అనేది అందరూ కూడా బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటావు కదా. అందరూ కూడా నీకు చేతనంత సహాయం చేస్తావని నీ మనసులో ఉన్నటువంటి గొప్పతనం గురించి అర్థం చేసుకుని వారి గురించి నువ్వు మాత్రం ఇలా ఆలోచించే రోజు కూడా నిద్రాహారాలు మానివేయడం చాలా తప్పు. కాబట్టి ఎటువంటి సందేహాలు, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు బిడ్డ. నీ జీవితంలో సంతోషంగా గడుపుతూ ఉండు. అర్థం చేసుకో. దగ్గరగా వచ్చే బంధాన్ని, ప్రేమతో వచ్చే బంధాన్ని అర్థం చేసుకో తల్లి.
ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు నీ వైపే నిలబడి ఉంటాను. నువ్వు పిలవగానే సప్త సముద్రాలు దాటి అయినా సరే నీ ముందుకు వస్తాను తల్లి. నేనే స్వయంగా నా బిడ్డల దగ్గరికి రాలేకపోయినా సరే ఏదో ఒక విధంగా ఏ రూపంలో అయినా సరే వచ్చి సహాయం చేస్తాను, మంచి సలహా ఇస్తాను. కాబట్టి ఏదైనా సరే తప్పుడు మార్గం వెళ్ళాలని చెప్పి అనుకున్నా సరే మిమ్మల్ని దండించే విధంగా అయినా సరే దండించైనా సరే మంచి మార్గంలో నిలబడతాను బిడ్డ. ఇవన్నీ కూడా కేవలం ఈరోజు నీకు ఎందుకు చెప్తున్నానంటే దూరం అయ్యిందని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా, బంధాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని ఓర్పు సహనంగా గడుపుతున్నటువంటి నీకు ఏదైనా సరే ఎవరైతే బాధపడుతున్నావో దూరం అయ్యారని వారిని దగ్గర చేసే బాధ్యత నాది బిడ్డ. ఇక సంతోషంగా ఉండు. ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో నువ్వు ప్రేమించే బంధం నీ చెంతకు రాబోతుంది. నీ సాయి తండ్రి మాట మీద అంటే నమ్మకం ఉంది కదా తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.